14వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుదాము. సో మీ బైబిల్ తెరవండి. ఐ ఎంకరేజ్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్ యాజ్ వెరీ ద స్క్రిప్చర్ పోర్షన్. లేఖన భాగం మనం చదువుతున్నప్పుడు మరి మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఏంటంటే మీ సొంత బైబిల్ తెరవండి. హ్యావ్ యువర్ ఓన్ బైబిల్. యూ డోంట్ హ్యావ్ యువర్ బైబిల్, యూ ఆస్క్ మీ, ఐ గివ్ యూ వన్ బైబిల్. సో ఐ ఆల్వేస్ సే దిస్. మరి ఎప్పుడు కూడా చెప్తున్నాను, మరి మీకు నా బైబిల్ లేకుంటే అడగండి, బైబిల్ ఇస్తాను ఫ్రీలీ. సో టు హ్యావ్ ఎ బైబిల్, యువర్ ఓన్ బైబిల్, ఇట్స్ గుడ్. మీ సొంత బైబిల్ కలిగి ఉండడం మంచిది. కాబట్టి వేర్ యూ క్యాన్ స్టడీ, వేర్ యూ క్యాన్ మెమరైజ్ అండ్ వేర్ యూ క్యాన్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలుగుతాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, Hebrews 2nd chapter from 14 to 18. I asked brother to read in Telugu. ఓకే, తెలుగులో చదువుతాడు. సో అందరం కూడా మరి మీ సొంత బైబిల్లో మరి లేఖన భాగాలు చూడండి అక్కడ చదువుతున్నప్పుడు. కనుక ఎంత మటుకైతే పిల్లలు రక్త మాంసములలో బలిభాగస్తులై ఉన్నారో అటువలనే ఆయన కూడా తనంతట తానే దాని యందు వాడి ఉండేది. అలాగున మరణము ద్వారా ఆయన మరణం యొక్క శక్తిని కలిగి ఉన్న వారిని, అనగా దయ్యమును నాశనం చేసి వారి జీవితకాలం అంతయు మరణ భయం ద్వారా దాని బానిసత్వమునకు లోపరచబడిన వారిని తప్పించగలిగింది. ఏలైనగా నిశ్చయముగా ఆయన తనపై దూతల స్వభావమును తీసుకొనలేదు, కానీ ఆయన అబ్రహాం సంతానమును తన మీదికి తీసుకురాను. కాబట్టి సమస్తమునందు ఆయన తన సహోదరుల పోలికలో చేయబడుటకు బద్ధుడై ఉండేది. అలాగన దేవునికి చెందిన వాటిలో ప్రజల పాపముల కొరకు సత్యపరచు ఆయన కనికరవంతుడును మరియు విశ్వాసత గల ఉన్నత యాజకుడై ఉండగలిగాడు. ఏదైనా ఆయన తన మటుకు తానే శోధింపబడ్డ ద్వారా శ్రమపడినందున శోధింపబడిచిన వారిని ఆదుకొనుటకై ఆయన సమర్థుడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పదవ తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమగ్ర వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సమకూర్చున్నారు. తండ్రి, మరి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క తరుణం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి చదవబడిన లేఖన భాగాల నుండి మరి మాతో మీరే ఉదయకాలం మాట్లాడండి. మరి మేము లోకంలో ఉన్నాం, కానీ లోకంలో ఉన్న వారం, లోకానికి చెందిన వారం కాదని మీకు వాక్యంలో సెలవిచ్చినారు. మరి ఆ విధంగా మరి మేము లోకానుసారంగా జీవించకుండా మరి మీ చిత్తానుసారంగా జీవించినప్పుడు కృపజించండి. దాన్ని మరి ఉదయకాలము నన్ను మమ్మల్ని అందరూ కూడా మరి జ్ఞానం చేసుకుంటున్నప్పుడు మరి మీ రక్త ప్రోక్షం కోరుచున్నాం. తండ్రి, మరి మీరే కడిగి శుద్ధీకరించి ఈ దినం తండ్రి మరి మీరు మాతో మీ యొక్క వాక్యం ద్వారా మరి పరలోకం నుండి మీ యొక్క స్వరాన్ని మరి మీ యొక్క వాక్యం ద్వారా వినిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి దినమంతా కూడా మరి ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ యొక్క సన్నిధికి ఎందుకు వచ్చినామో, మరి ఏ కారణంతో వచ్చినామో, మరి మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో ఇప్పుడు మరి మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యం విని మరి మా జీవితాలను మార్చుకున్నటకు మీరే కృప చేయించి నడిపించమని చదవన్న లేఖన భాగాలను దీవించి మరి మాకు విరిచి పంచమని ప్రార్థిస్తూ మిమ్మల్ని కూడా మరి మీ యొక్క సన్నిధి ఏర్పడుకుంటూ మా మధ్యలో కూడా అనేకులు ఉన్నారు. వారు కూడా మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి ఆనందించి ఇప్పుడు మరి తృప్తి పొంది ఆత్మీయంగా బలపరచబడి కానీ మరి మా యొక్క హృదయాలలో ఉండే ప్రతి ప్రశ్నకు, మా హృదయాల్లో ఉండే ప్రతి తలంపులకు మరి జవాబులు మీ యొక్క వాక్యం నుండి దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మేము విని మరి మీకు లోబడి మరి మీ చిత్తానుసారంగా జీవించినట్టు మరి మీరే కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తూ సమయాన్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మరి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం కదా. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభుని గురించి మరి మనం తెలుసుకోవడం అంటే మనం ప్రభుని గురించి ఏం తెలుసుకున్నాం అంటే ఎంత ఎరిగి ఉన్నాము నీ ప్రభువును అనగా నీ రక్షకుని, నీకెంత తెలుసు నీకు యేసు ప్రభుని గురించి అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మన జీవితంలో వేసుకోవాల్సింది. హౌ మచ్ డు వి నో అబౌట్ అవర్ లార్డ్ ఆర్ హౌ మచ్ వి లెర్న్ అబౌట్ అవర్ లార్డ్. మరి నీ ప్రభుని గురించి ఎంత నేర్చుకున్నావు, ఎంత తెలుసు నీకు అనేది ఎంతో అవసరం. కాబట్టి సాధారణంగా మనం చూస్తుంటాము, ఉదయకాలం దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చినాడు. మరి గ్రేస్ నేపాలి చర్చ్లో వాక్యం పంచుకోవడానికే మరి అక్కడ
దేవుని యొక్క వాక్యము పంచుకోవడం జరిగింది. మరి మనము మన జీవితంలో అన్నీ ఉన్నాయి అనుకుంటాము, మన జీవితంలో ఏ అక్కర లేదు అనుకుంటాము, మన జీవితం అంత హాయిగానే నడుస్తుంది అనుకుంటాము. మరి మనం తలంచేది కొన్నిసార్లు మన జీవితంలో మన చింత అంతా కూడా డబ్బు, ఆరోగ్యము, ఈ లోక సంబంధమైన తలంపులే ఉంటుంటాయి. అవి తప్ప అన్నీ కూడా బాగానే ఉన్నాయని అనుకుంటాము. కానీ మన జీవితంలో ఉండే లోటు, ఆత్మీయమైన లోటు, అది మనం గుర్తుపట్టడం ఎంతో అవసరం. హృదయకాలం నేపల్లి చర్చ్లో అదే జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అంటే స్పిరిచువల్ నీడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ ఫిజికల్ నీడ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ నీడ్స్. మోస్ట్ ఆఫ్ us are lacking our spiritual needs. మనం చాలా మందిని ఆత్మీయమైన విషయాలను కొదవగా ఉంది మన జీవితాల్లో. చాలా విచారకరమైన మాటలు కొన్నిసార్లు వినడము, పరిస్థితులు చూడడము జరిగినప్పుడు హృదయంలో ఒకలాంటి వేదన కలుగుతుంది. మరి యొక్క పుల్పిట్ నుండి ఏదైతే వర్తమానం చెప్పడం జరుగుతుందో, అనగా ఈ పుల్పిట్ ఇక్కడ మనం రాసుకున్నాం, ప్రీచ్ ద వర్డ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం. దట్ ఈస్ వాట్ ద లార్డ్ డిడ్ when he was on the earth. He preached and he taught. He did two things. యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఉపదేశించినాడు, తర్వాత బోధించినాడు. ది సర్మన్ ఆన్ ది మౌంట్, దట్ ఈస్ హిస్ ఫస్ట్ టీచింగ్స్ ఆన్ ది సర్మన్ ఆన్ ది మౌంటైన్ అని అంటాం మనం. అక్కడ ఆ కొండ మీద ఉపదేశంలో where Jesus taught, that is what the people were astonished at his doctrine when he taught them. యేసు ప్రభు వారికి ఉపదేశించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరి వచనంలో మనం చూస్తాం, అక్కడ వారు అక్కడ ఆశ్చర్యపోయినారంట. they were astonished at his doctrine, at his teachings. మరి ఆయన ఉపదేశించిన విషయాలను విని వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. what kind of doctrine is this? ఎటువంటి సిద్ధాంతం ఇది? So this doctrine or this teaching is not of this world. That is why the people were astonished at his doctrine. అక్కడ ఉండే ఉపదేశము యేసు ప్రభు ఇచ్చింది ఈ లోక సంబంధమైన ఉపదేశం కాదు, పరలోక సంబంధమైన ఉపదేశం. అందుకే వారు ఆశ్చర్యపోయినారు. The great teachings on that sermon, on that mountain where Jesus taught. ఎక్కడైతే యేసు ప్రభు అక్కడ ఆ కొండ మీద ఉపదేశం ఏదైతే ఉపదేశించినాడో చాలా గంభీరమైన ఉపదేశం. వన్ సింపుల్ థింగ్, ఒక చిన్న సామాన్యమైన అంశం. యేసు ప్రభు చెప్తాడు అక్కడ, ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ ఆన్ వన్ చీక్, టర్న్ టు హిమ్ ది అదర్ చీక్. అది ఒక చెంప మీద ఒక వ్యక్తికి దెబ్బ కొడితే ఇంకొక చెంప తిప్పుమంటాడు. ఇట్స్ అస్టానిషింగ్. ఆశ్చర్యం కలిగించే ఉపదేశం. ద టీచింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి చెందింది కాదు. ద టీచింగ్ ఈజ్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుండి వచ్చిన ఉపదేశం. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్. Sunday mornings or Sunday evenings, whatever the message comes from this pulpit, it is the word of God. ఈ పుల్పిట్ నుంచి వచ్చే వర్తమానము దేవుని యొక్క వర్తమానం. ఐఎమ్ నాట్ గాడ్, బట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మరి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఐఎమ్ ప్రెజెంటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద లార్డ్ ఈస్ యూజింగ్ మీ యాజ్ ఎ టూల్ టు ప్రెజెంట్ హిస్ వర్డ్. దేవుడు కేవలం నన్ను వాడుకుంటున్నాడు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. సో ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, when we come here and sit and listen the word of God, is that word working in our life? మన జీవితంలో ఆ వాక్యము పనిచేస్తుందా? Is there any change in our life? మన జీవితంలో ఏమైనా మార్పు కలుగుతుందా?
a big question to be questioned myself. నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్న, is the word of God showing any effect in my life? నా జీవితంలో ఏమన్నా ప్రభావం కలిగజేస్తుందా? am I changing? నేనేమన్నా మారుతున్నానా కదా? అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, అదే మనల్ని మార్చడానికి, టు చేంజెస్. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం అదే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ హీబ్రూస్. వి సీ జీసస్. మనం యేసును చూస్తున్నాము. వీఆర్ లుకింగ్ అట్ జీసస్ క్రైస్ట్, హూ ఈస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు వైపు చూస్తున్నాము, మన విశ్వాసానికి కర్త మరియు ముగించువాడైన యేసు క్రీస్తు. యు నో ద లార్డ్ ఈస్ ది ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి కర్త యేసు ప్రభు నీకు తెలుసా? ఎఫిషియన్స్ 2:8-9. For by grace are you saved through faith. It is not of yourselves, it is the gift of God. కృపచేత విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడినావు. అది నీ వలన కలిగినది కాదు, అది దేవుని యొక్క ఈవి. ఇట్ ఈస్ అ గిఫ్ట్. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ హస్ గివెన్ us is the salvation. దేవుడు మనకిచ్చిన గొప్ప ఈవి, ఫ్రీలీ, ఉచితంగా, కృపచేత విశ్వాసం ద్వారా దేవుడు మనకిచ్చినాడు. అది మన రక్షణ. ఎంజాయ్ ఇన్ యువర్ సాల్వేషన్. Have the joy of your salvation. That is what David says. Lord, restore unto me the joy of my salvation. David says in Psalms 8 chapter. కీర్తనలలో మనం చూస్తాం, అక్కడ దావీదు మహారాజు అంటాడు, దేవా నీ రక్షణ ఆనందాన్ని తిరిగి సమకూర్చుము. Have the joy of salvation in your heart. So the people who have the joy of salvation in your heart, you will praise God and you will worship God. ఎవరికైతే ఆ హృదయంలో రక్షణ ఆనందం ఉంటుందో వారు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధించగలుగుతారు. కాబట్టి this morning we are here to worship our God with the joy of salvation in our heart. Never lose that joy of salvation in your heart. నీ హృదయంలో ఉండే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోకండి. When you go against the word of God, when you walk against the scriptures, you will lose the joy of salvation in your heart. నీ హృదయంలో రక్షణ ఆనందము ఎప్పుడు పోతుందంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికినప్పుడు, దేవుడి వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు నీ రక్షణ ఆనందం పోతుంది. కాబట్టి so we see Jesus to encourage ourselves. So our focal point, our vision, our mark, our goal is Jesus Christ. మన గురి, మన దృష్టి, మన గమ్యము కేవలం యేసు ప్రభు మాత్రమే. When you look at people, you will fall. ఎప్పుడైతే నువ్వు మనుషులను చూస్తావో నువ్వు పడిపోతావు. Don't look at the people, look at your Savior. నీ రక్షకుని చూడండి. So that is what the Hebrews is pointing us towards the Lord Jesus Christ. మరి మన ఏప్రిల్ రాష్ట్ర పత్రిక యేసు ప్రభు వైపు మనల్ని చూపిస్తుంది అన్నమాట. సో we see Jesus. We have seen Jesus and we learn about Jesus Christ in Hebrews 2nd chapter and 1st chapter in many ways. We have seen Jesus who humiliated himself and suffered. కదా యేసు ప్రభువును మనం చూస్తున్నాము. ఏ విధంగా యేసు ప్రభువును చూస్తున్నామంటే ఎవరైతే తనను తాను తగ్గించుకొని శ్రమ పొందినాడు, who suffered the death. యేసుక్రీస్తు శ్రమను పొందినాడు. He suffered from Gethsemane to Golgotha. Horrible suffering. He suffered. యేసుక్రీస్తు మన కొరకు ఆ గెత్సెమనీ తోట నుండి గొల్గొతా వరకు. It is not a normal road. It is not an easy road to travel. It's a great suffering. He took that suffering for every mankind. ప్రతి మానవుని కొరకు యేసుక్రీస్తు
ఆ ప్రయాణాన్ని తీసుకున్నాడు గెత్సెమనీ తోట నుండి గొల్గొతా వరకు. సో వీ హావ్ సీన్ జీసస్ హూ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. మరి మనం ఇదివరకు మనం చూసిన యేసుక్రీస్తు మన కొరకు తగ్గించుకున్నాడు. సో దట్ ఈస్ వాట్ ద లార్డ్ సెడ్ ఇన్ Matthew 11th chapter 28 and 29. Come unto me. What a great calling the Lord is calling us. Come unto me. అదే ఏప్రిల్ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో Matthew's Gospel 11th chapter 28th verse. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. So 11th chapter 28th verse, come unto me. Come unto me, all ye that labor and are heavy laden, I will give you rest. You come, I give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వాట్ ఈస్ రెస్ట్? వాట్ ఈస్ రెస్ట్? The rest is the great salvation. You come unto me, I will give you a rest, a salvation, where you can enjoy your eternity. నీ నిత్యత్వాన్ని నువ్వు అక్కడ ఆనందించవచ్చు. Come unto me, and all you that labor and heavy laden, I will give you rest. Take my yoke upon you and learn. First take the rest, and second take the yoke. మొదట నువ్వు విశ్రాంతిని తీసుకో, తర్వాత కాడిని తీసుకో. Taking the rest and taking the yoke and learning. The third point there, learn of me. What to learn? యేసు ప్రభు గారు మనం నేర్చుకునేది ఏంటి? I am meek and lowly in heart. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. That is what we have to learn from the Lord. ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకునేది అదే అన్నమాట. సో and you shall find rest unto your souls. So you can find your rest at the Lord. ప్రభు దగ్గర మీకు ఆ విశ్రాంతి దొరుకుతుంది. So we have seen Jesus who humbled himself, and we have seen Jesus who tasted death. From Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి మనం యేసు ప్రభును, మరి సాత్వికుడైన యేసుక్రీస్తును మనం నేర్చుకున్నాము. తర్వాత యేసు ప్రభు ఎవరైతే మరణాన్ని రుచి చూసినాడు ఆయన గురించి మనం తీసుకున్నాము. And we have seen Jesus who became the captain of my salvation. మనం యేసుక్రీస్తును మన రక్షణకు క్యాప్టెన్ అన్నాడు. ఆయన మనకు ఒక కప్తాను అన్నాడు. సో జీసస్ has become your captain. నీకు ఆయన ఒక కప్తానుగా అయినాడు. So that is what we learned. And we have seen Jesus who sanctified us. మనల్ని ప్రతిష్ఠించిన యేసు ప్రభువును మనం చూస్తున్నాం. Who separated us from the world. మనల్ని లోకం నుండి వేరు చేసినాడు. My dear brothers and sisters, if you love the world, you will become an enemy to God. If you love the world, God has separated us from this world. ఈ లోకం నుండి దేవుడు మనం వేరు చేసినాడు. If you go back and love the world, you will become the enemy of God. నువ్వు లోకంను ప్రేమిస్తే దేవునికి శత్రువు అవుతావు. ఈ లోకంతో స్నేహితము, దేవునితో శత్రుత్వం. Friendship with the world is enmity with God. You can become an enemy to God. When God becomes your enemy, your life is destroyed. Okay? So never make enmity with God. Have friendship with the Lord. ప్రభుతో మనము స్నేహితం కలిగి ఉండడం. So that is what we learn. Jesus who sanctified us. And this day, this morning's message, we see Jesus who destroyed him that had the power of death. God took that power. కదా ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ యేసు ప్రభును మనం ఇంకొక విధంగా మనం ఈ దినం నేర్చుకుంటాము. We learn the Lord who destroyed him that had the power of death. I believe we never thought about this. నేను అనుకుంటాను మరి ఎవరు కూడా ఈ విధంగా తలంచలేదు.
Satan had the power of death. మరణం యొక్క శక్తి మన దగ్గర ఉంది. When Jesus tasted the death and when he gave his life for us, when he died and when he rose from the dead, he took the power of death from Satan. And he had the victory over the death. ఆ మరణంలో జయించినట్టు. So that is what we see here. Hebrews 2nd chapter, 14th verse. For as much then as the children are partakers of flesh and blood. Okay, మనం శరీరానుసారం. So this is the beautiful thought here. ఇక్కడ గంభీరమైన తలంపు ఏంటంటే, as the children are partakers of flesh and blood, we all have the flesh and blood. We all have the flesh and blood. మనకందరికీ శరీరము, రక్త మాంసం ఉంది. Even Jesus, when he became man, he was in flesh and blood. మనవలే ఆయన మానవ రూపం ధరించినప్పుడు, incarnation of Jesus Christ, when he became man, he took the form of man. He became a man. He had flesh and blood. ఆయనకు శరీరము, రక్తము. Not of man. ఓకే, మనిషి నుండి వచ్చింది కాదు. కానీ సో ఇక్కడ మనం చూస్తాం, as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same. ఆయన కూడా సేమ్ అదే శరీరాన్ని తీసుకున్నాడు, అదే రక్త మాంసంలో తీసుకున్నాడు. He became 100% man. At the same time, he is 100% God. యేసుక్రీస్తు 100% ఒక మానవ రూపం, అంటే మానవ శరీరం ధరించినాడు. అదేవిధంగా 100% ఆయన దేవుడు. Jesus is eternal God. We believe in Trinity. God the Father, God the Son and God the Holy Spirit. 3 are 1. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడిని మనం నమ్ముతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు నిత్యుడకు తండ్రి, నిత్యుడకు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మానవ రూపము ధరించుకున్నాడట. మన వలె, పిల్లల వలె ఆ రక్త మాంసమును ధరించుకున్నాడంట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన that through the death he might destroy him that had the power of death, that is the devil. దయ్యం, he had the power of death. మరణం యొక్క శక్తి మన దగ్గర ఉండే. Death is not from God. God didn't created us to die. మనం చనిపోవాలని దేవుడు సృష్టించలేదు. The reason for the death, మరణానికి ఉండే కారణం ఏంటంటే పాపం. Sin. What is sin? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. If you disobey the word of God, that is sin. We all sin. Romans 5th chapter 12th verse. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చదువు. కాబట్టి ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపమును మరియు పాపం ద్వారా మరణము ప్రవేశించారు. అటువలనే మరణము మనుషులందరిపై వ్యాపించింది. ఎందుకనగా అందరూ పాపము చేసింది. సో ఇక్కడ చూసాం, ఇక్కడ wherefore as by one man sin entered into the death into the world. ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి వచ్చిందంట. And death by sin, and so death passed upon all men, for that all have sinned. అందరము పాపం చేసినాం కాబట్టి మరణం అనేది మన మీదకి వచ్చింది. To take out that death, to give us the eternal life, Jesus has conquered that death. ఆ మరణాన్ని జయించినాడు. He had the victory over the death. So that is what we see here. అందుకే ఇక్కడ మనం అదే చూస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ మనం చూస్తున్నాం, that through the death he might destroy him on the cross. On the cross
he bruised his head. మరి అక్కడ సాతాను యొక్క తలను చితక కొట్టినాడు యేసుక్రీస్తు ఆ శిలువ మీద. ఆది కాండంలో మరి దేవుడు చెప్పిన మాట, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం. కాబట్టి అది యేసుక్రీస్తు శిలువ మీద నెరవేర్చినాడు. He died on the cross and he has given the victory over the death. సో ఇక్కడ ఆ మరణాన్ని జయించినాడు. కాబట్టి ఇక్కడ Jesus, we see Jesus who destroyed him. Don't fear devil, fear God. Don't fear man, fear God. దయ్యానికి భయపడకండి, సాతానునికి భయపడాల్సిన అవసరం లేదు. He cannot do anything to you if you are become the child of God. నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవైతే వాడు నిన్ను ఏం చేయలేడు. సో ఫియర్ గాడ్, దేవునికి భయపడండి. We ought to fear God because God has created us fearfully and wonderfully to fear him, to give reverence to him. దేవుడు మనం ఏ విధంగా సృష్టించినాడు అంటే ఆయనకు భయపడేటట్టు మనం సృష్టించినాడు. చాలా ఆశ్చర్యంగా దేవుడు మనం సృష్టించినాడు. కాబట్టి ఇక్కడ మనం యేసు ప్రభువుని చూస్తున్నాం. ఏ యేసు ప్రభువుని చూస్తున్నాం అంటే who destroyed the devil, ఆ అపవాదిని నాశనం చేసినాడు. ఆ మరణం యొక్క శక్తిని ప్రభువు జయం పొందినాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం మరణం అనేది. మరి దేవుడు చెప్పినాడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు, ఈ తోటలో ఉండేటివన్నీ మీరు ఫ్రీగా తినొచ్చు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ తోటలో ఉండే ఆ చెట్టు ఏదైతుందో మంచి చెడ్డలను తెలియనిచ్చే చెట్టును, ఆ ఫలంలో తినకూడదు అని చెప్పినాడు, ఒక ఆజ్ఞ. అండ్ గాడ్ కమాండెడ్ టు ఈట్ ఎవ్రీథింగ్, బట్ వన్ థింగ్ హీ కమాండెడ్, నాట్ టు ఈట్ దట్. దేవుడు ఆజ్ఞాపించినాడు అన్ని తినమని, కానీ ఒక్కటి చేయదు. అది చూద్దాం, అక్కడ కమాండ్ అనే మాట కనబడుతుంది మనకి. ఇక్కడ జెనసిస్ ఆది కాండంలోకి వెళ్తాము. Genesis 2nd chapter, 16th verse, 16 and 17. దేవుడైన ప్రభు, ఈ తోటలోని ప్రతి వృక్షం నుండి నీవు స్వేచ్ఛతో తినవచ్చును. అయితే మంచి చెడుగా తెలివినిచ్చు ఫలం వృక్షం నుండి నీవు తినకూడదు. ఏదైనగా నీవు దాని నుండి దినమున నీవు నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. So ఇక్కడ మనం చూస్తాం 16th verse, I'm reading in English. And the Lord God commanded, notice the word command. And the Lord God commanded the man, saying, of every tree of the garden thou mayest freely eat. That is a commandment, that you can eat freely every fruit in that garden. ఆ తోటలో ఉండే ప్రతి చెట్టును ఉచితంగా తినొచ్చు, దేవుడు ఆజ్ఞాపించినాడు. And 17th verse, but of the tree of the knowledge of good and evil thou shalt not eat of it, for in the day that thou eatest thereof thou shalt surely die. నువ్వు నిశ్చయంగా చచ్చదు. God's intention for man not to die. మనిషి చనిపోవాలనేది దేవుని చిత్తం కాదు. You know what is death? Death is separation from God. మరణం అనేది దేవుడి నుండి దూరం కావడం. Death is separation of body and soul and spirit. Physically speaking, శరీర సంబంధంగా మాట్లాడితే ఈ మరణం అనేది ఈ ప్రాణము, ఆత్మ, దేహము వేరు కావడం, అది మరణం. బట్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ డెత్ ఇస్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. మనిషి దేవుడి నుండి దూరం కావడం. అదే ఇక్కడ దేవుడు చెప్పినాడు, నీవు ఈ యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తే నువ్వు చచ్చుదావు, అంటే నాకు దూరం అయిపోతావు. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఏ మానవుడైతే ఈ మరణము తెచ్చుకున్నాడు, హౌ మ్యాన్ బ్రాట్ దట్ డెత్ ఆన్ హిమ్ బై డిసోబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చూపించడం ద్వారా ఆ కమిటింగ్ సిన్, ఆ పాపముతోటి మరణం అనేది వచ్చేసింది. సో హూ బ్రాట్ సిన్? పాపం అనేది ఎవరు తీసుకొచ్చినారు? లూసిఫర్, సేటన్, డెవిల్, dragon, the great dragon, old serpent. So many
designations he has, so many names he has. He was a murderer, the Lord says. From the beginning he was a murderer. You know what is the meaning of murderer? Narantakudu, one who kills. So Satan is a big liar. He is a murderer. సో ఇక్కడ మనం చూస్తాం సాతానుడు, అపవాది, మనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సో వాడు పాపం అనేది మన లోపల తెచ్చినాడు. He brought that sin into us. We all fell into that sin. So we all have the fallen nature. మనకందరికీ పడిపోయిన స్వభావం వచ్చేసింది. So to bring that man out of that death, ఆ మరణం నుండి మనిషిని బయటికి తీసుకొని రావడానికి, the separation from God, దేవుడి నుండి ఏదైతే దూరం అయిపోయినాడో మానవుడు, to bring back that man, Jesus came to this world. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆ పాపం నుండి వచ్చిన శిక్ష మరణం. ఆ మరణం నుండి నిన్ను విడిపించడానికే. అందుకే యేసు ప్రభువు అంటాడు, I am the resurrection. నేనే పునరుద్ధానము. He that believeth in me, yet though he die, he shall live. నేనే పునరుద్ధానం కదా. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు. జాన్స్ గాస్పెల్ 14th chapter యేసు ప్రభువు అంటాడు. జాన్స్ గాస్పెల్ 11th chapter, 25th verse, 25th and 26th verse. యేసు ఆమెతో, నేనే పునరుద్ధానమును మరియు జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఉండి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును చావలేదు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా? So this is the reality. This is the greatest truth we have this morning. ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన గంభీరమైన సత్యం ఏంటంటే, Jesus said unto her, he is speaking to her, he is giving her the greatest truth. A man doesn't know this truth. మానవునికి తెలియని సత్యము. That's why Jesus said, I am the way, the truth and the life. నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు. So he is declaring that greatest truth. So ఇక్కడ ఏమంటున్నాడు అంటే, Jesus said unto her, I am the resurrection and the life. I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. నీవు చనిపోయినను బ్రతికేదవు. నువ్వు చనిపోయినను బ్రతికేదవు. Do you believe this? That is what the Lord is saying that. So నువ్వు నమ్ముచున్నావా? 26th verse. The big question this morning. Do you believe this? నువ్వు నమ్ముతావా? 26th verse. And whosoever liveth and believeth in me shall never die. Shall never die. Because he has the power to give us the life. మనకు జీవమునిచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మార్తతో యేసు ప్రభువు అంటున్నాడు, అమ్మా నువ్వు నమ్ముతావా ఇది? Do you believe this? This morning, are you believing this? He that liveth and believeth. ఎవరైతే జీవించి విశ్వసిస్తారో. Two things. 26th verse. The greatest truth there. చాలా గంభీరమైన సత్యం ఏంటంటే, and whosoever liveth and believeth. We all are alive here. మనం అందరం కూడా ఇక్కడ బ్రతుకున్నాం. No one is dead here. ఎవరు కూడా ఇక్కడ చనిపోయలేము. Maybe you are spiritually dead. I'm repeating it again. Maybe you are spiritually dead. నువ్వు ఆత్మీయంగా చనిపోయి ఉండొచ్చు. You might be alive physically, నువ్వు శరీర సంబంధంగా బ్రతుకుండొచ్చు. But your spirit, నీ ఆత్మ చనిపోయి ఉండొచ్చు. He can give you the life. So Christ, He quickeneth us. మనకు చురుకునిస్తాడంట, మనకు జీవంనిస్తాడంట ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ He that liveth and believeth, ఎవరైతే నమ్ముతున్నారో, in Him he will never die. ఎప్పుడు కూడా చనిపోడంట. సో 2 Timothy 1st chapter 10th verse. 2 Timothy 1st chapter 10th verse. 2 Timothy 1st chapter 10th verse.
కానీ ఆ కృప ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడుచున్నది. ఆయన మరణమును కొట్టివేసి సువార్త ద్వారా జీవమును మరియు అమర్త్యతను వెలుగునకు తెచ్చాడు. But is now made manifest by the appearing of our Savior Jesus Christ. కదా ఇక్కడ చాలా గంభీరమైన సత్యం పౌలు చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి. మన రక్షకుడైన యేసుక్రీస్తు అగుపడడం ద్వారా ఆయన ప్రత్యక్షపరిచినాడండి. He has manifested something. When Jesus has come and brought life, when Jesus Christ has come, who had abolished death. What it says? Abolished death. మరణాన్ని కొట్టివేసినాడు. He abolished death by destroying Satan, because Satan had the power of death. He abolished it. ఆయన దాన్ని కొట్టివేసినాడంట, మరణాన్ని కొట్టివేసినాడు. And he brought the life. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంతో మరి ఆయన మనకు జీవం ఇవ్వడంతో మరణాన్ని కొట్టివేసినాడంట. He abolished death. No more death. That's why I said, నేను అందుకే అన్నాను, if you have the joy of salvation, you will praise God. నీకు నిజంగా రక్షణ ఆనందం ఉంటే దేవుని స్తుతిస్తాం, దేవుని ఆనందిస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, we see Jesus, when Jesus has come, he abolished death and had brought life and immorality to light through the gospel. సువార్త ద్వారా ఏం తీసుకొచ్చినాడు? జీవము మరియు అమర్త్యతను తీసుకొని వచ్చినాడు. You will never perish if you believe on the gospel. నువ్వు సువార్తను విశ్వసించడంతో నువ్వు ఎప్పుడు కూడా నశించవు. You will never see death. You will never taste that death. అంటే మీరు అనొచ్చు, అయితే మేము చనిపోమా? I'm not talking about this physical death. I'm talking about your spiritual death. నీ ఆత్మీయమైన మరణం సంగతి మాట్లాడుతున్నాడు. Bible says, Hebrews 9:27, it is appointed unto man once to die. It is appointed because of the sin. సో పాపం అనేది, పాపం మనిషి ఒకసారి మృతి చెందాలని దేవుడు నియమించినాడు. కానీ మనం ఏ మరణం సంగతి మాట్లాడుతున్నాం? ది ఇటర్నల్ డెత్, ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడితో నిత్యత్వంలో దూరం అవడం. కాబట్టి మనం దేవుడితో నిత్యం ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అందుకే దేవుడు ఆ మరణాన్ని తుడిచివేసినాడు. ఈ అబాలిష్డ్ ఇట్. నో మోర్ డెత్. We should have that joy. I have no more death. నాకు మరణం అనేది లేదు. Because the Lord, my Savior, my God, who destroyed him, who had the power of death. ఆ మరణం యొక్క శక్తి ఉన్న వాడి దగ్గర నుంచి వాడిని నాశనం చేసినాడు. He destroyed him. No more devil, no more Satan. We have a greatest Savior. మరి మనకు గంభీరమైన రక్షకుడు ఉన్నాడు. So that's why, so 15th verse it says, 15th verse, Hebrews 2nd chapter 15th verse, and delivered them who through fear of death were all their lifetime subject to bondage. Okay, 15th verse. వారి జీవితకాలం అంతయు మరణ భయం ద్వారా దాని దాసత్వమునకు లోబర్చబడిన వారిని తప్పించగలిగింది. He delivered us. మనం తప్పించినాడంట. ఎంతమందికి మరణం అంటే భయం? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరణం అంటే భయం లేకుండా లేదు. ఖచ్చితంగా భయం ఉంటుంది. బట్ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నెవర్ ఫియర్ డెత్. దట్ ఈస్ వాట్ వీ కెన్ సీ దెమ్. ద పీపుల్ హూ గేవ్ దేర్ లైఫ్, దే నెవర్ ఫియర్ డెత్. వారు మరణాన్ని భయపడలేదు. సో ఇక్కడ చూసినాం, ఇక్కడ ఐ గివ్ యూ ఫ్యూ పాయింట్స్ హియర్. సో బిఫోర్ వి గో ఇంటు దట్ వర్స్ మనం వర్స్ నెంబర్ వెళ్ళకముందు కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూస్తాం. కానీ ఇక్కడ మనం చూసినాం ఏంటంటే, సో అండ్ డెలివర్డ్ దెమ్ హూ త్రూ ఫియర్ ఆఫ్ డెత్ వేర్ ఆల్ దేర్ లైఫ్ టైమ్ సబ్జెక్ట్ టు బాండేజ్. జీవితకాలం అంతా కూడా వారు ఈ దాసత్వంలో,
ఈ బాండేజ్లో ఉన్నారు. ఏంది? ఫియర్ ఆఫ్ డెత్. నో ఫియర్ ఆఫ్ డెత్. దట్ ఈస్ వాట్ వీఆర్ లర్నింగ్ దిస్ మార్నింగ్. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us. If you believe on Him, if you believe in the Lord Jesus Christ, you will never die. We should not fear of death. మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ అవర్ గ్రేటెస్ట్ సేవియర్, మన రక్షకుడు ఉన్నాడు. కాబట్టి చాలా మందిని మరి ఆ విధంగా మరణం యొక్క భయం ఉందండి. తర్వాత 16 verse 17 and 18 చదివేశారు. ఏదైనా నిశ్చయముగా ఆయన తనపై దూతల స్వభావం తీసుకున్నది కానీ ఆయన అబ్రహాం సంతానమును తన మీదకి తీసుకొనెను. కాబట్టి సమస్తమునందు ఆయన తన సహోదరుల పోలికలో చేయబడుటకు బద్ధుడై ఉన్నాడు. అలాగన దేవునికి చెందిన వాటిలో ప్రజల పాపముల కొరకు సఖ్యపరచు ఆయన కనికరవంతుడును మరియు విశ్వాస్యత గల ఉన్నత యాజకుడు ఉండగలిగాడు. ఏదైనా ఆయన తన మట్టుకు తానే శోధింపబడ్డ ద్వారా శ్రమపడినందున శోధింపబడుచున్న వారిని ఆదుకున్నటకై ఆయన సమర్థుడు. Okay, we have seen here how Jesus destroyed him that had the power of death. ఆ మరణం యొక్క శక్తి ఉన్న వాడిని నాశనం చేసినాడు. So God has given us the life. మన జీవం అనేది ఇచ్చినాడు. And we see Jesus in 17th verse that He was merciful, faithful and high priest. So we see next week, God willing. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం చూస్తాం. కానీ so we see Jesus who had a life. That's why Peter said, పేతురు అన్నాడు యేసుప్రభుతో, Lord, whom shall we go? He didn't say where shall we go. He said, whom shall we go? ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము అని అనలేదు. ఎవరి దగ్గరికి వెళ్తాము? నీ యొద్ద తప్ప కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అదొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఓకే, జాన్స్ గాస్పెల్ 6th chapter. 6th chapter 68 verse 68 and 69. John's Gospel 6th chapter 68 and 69. ఆ సమయం నుండి ఆయన శిష్యులలో అనేకులు వెలిగేసి ఇక మీదట ఆయనతో ఎన్నడూ నడవలేదు. అప్పుడు యేసు ఆ 12 మీరు కూడా వెళ్ళిపోవద్దురా అన్నారు. అప్పుడు సీమోను పేతురు ప్రత్యుత్తరం ఆయనతో, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళినము, నీవు నిత్యజీవ మాటలను కలిగి ఉన్నావు, మరియు నీవే సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నావని మేము విశ్వసించి మరియు నిశ్చయతను కలిగి ఉన్నామని. చాలా గంభీరమైన మాట పేతురు మాట్లాడినట్టు. సో దెన్ సైమన్ పీటర్ ఆన్సర్డ్ హిమ్, లార్డ్, టు whom shall we go? Thou hast the words of eternal life. నీ యొద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి. So coming to Jesus, you'll find rest. You can learn of Him because He has a words of eternal life where you can learn. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటామంటే ఆయన దగ్గర నిత్య జీవ మాటలు ఉన్నాయి. అందుకే పేతురు అన్నాడు. సో ఇక్కడ అంతే కాకుండా ఇంకా గంభీరంగా మాట్లాడుతుంది ఇక్కడ 69వ వచనంలో, అండ్ వి బిలీవ్, మేము నమ్ముచున్నాము, అండ్ ఆర్ ష్యూర్, మేము నిశ్చయత కలిగినాం. వి బిలీవ్ అండ్ వి ఆర్ పక్కా 100% వి ఆర్ ష్యూర్ that thou art the Christ, the Son of living God. So do you believe that Jesus Christ? Are you sure? నువ్వు నిజంగా నిశ్చయత కలిగి ఉన్నావు that He has the words of eternal life. So coming to Jesus. So we see Jesus who destroyed, that has the power of death, and He has given us the life. మన జీవం ఇచ్చినాడు. What a great privilege God has given us to come and worship Him. దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన గంభీరమైన ఆధిక్యత. Who has given us eternal life. నిత్య జీవం ఇచ్చినాడు. What a great God we are serving. ఎంత గంభీరమైన దేవుని మనం సేవించుతున్నాం. కాబట్టి Christ is teaching us so just few points నేను చెప్పి ముగించేస్తాను. Death would be no longer feared. Okay, death would, so I have copied it from somebody. Okay, when I copy I say that.
So death would be no longer feared, were it considered only as the end of our labor. మరణం గురించి మనం భయపడదు, ఎందుకంటే అది కేవలము మన ప్రయాసానికి ఒక ముగింపు వచ్చేసింది. మనం ఈ లోకంలో బ్రతికేదానికి ఒక అంతం అనేది వచ్చేసింది. సో క్రైస్ట్ టీచర్స్ and takes away fear of death. Okay, how he teaches? Christ teaches us that death is not the end of our being. Christ is teaching us. Yes, Prabhu మనకు నేర్పించేది ఏంటంటే మరణం అనేది ఇక్కడితో అయిపోలేదు. It begins your eternal life. Okay? So soul does not wait in the grave for resurrection of the body because you are already there. నీ ఆత్మ ఈ శరీరము లేవడానికి ఇంకా వెయిట్ చేయడం లేదు, పరలోకంలో ఉన్నాను. సో క్రైస్ట్ ఈస్ టీచింగ్ us by the death. Don't have the fear of death. So the Lord is teaching us by this death we will meet our Maker, our Creator. We will see our Jesus. What a day that will be when we see Jesus. Oh, ఎంత గంభీరమైన దినం మన రక్షకుని మనం చూడడం. సో మే గాడ్ హెల్ప్ us. డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరణం యొక్క భయము అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై, హ్యావ్ ద జాయ్. నువ్వు మరణం అనేది నీ లోపల వస్తుందంటే ఆనందించు, బికాస్ ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్ యు విల్ బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. దేవునితో నువ్వు ఉంటావు. Because he has destroyed him that had the power of death. Because he has the power of life. And నిత్య జీవం యొక్క ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. May God help us to praise God. దేవుని మనం స్తుతించడానికి. మరి మన దేవుడు ఎంత గంభీరమైన దేవుడు అంటే మన జీవం ఇచ్చేవాడు. పేతురులాగా మనం నమ్మాలి, నిశ్చయత కలిగి ఉండాలి. We have to believe and we are to be sure that Jesus as the words of eternal life. So coming to Jesus, that's what Jesus called us with the greatest calling. Come unto me and learn of me. I am meek and lowly in heart. Take my yoke. Take my yoke. That is service. Serve the Lord with gladness. Serve Him without fear, because we have a greatest Savior. మనకు గంభీరమైన రక్షకుడు ఉన్నాడు. కాబట్టి మే గాడ్ హెల్ప్ us. దేవుడు మనకు సాయం చేయను కనుక లెట్ us all bow down our heads and look to the Lord. మనమందరం కూడా ప్రభు తలలోంచి ప్రభు వైపు మనం చూస్తాము. We have seen Jesus who abolished death and who brought life and immortality. సో మనకు దేవుడు రక్షణని ఇచ్చినాడు, మరి గంభీరమైన పరలోకం ఇచ్చినాడు. మరి దేవుడు మనతో ఇది ఉదయకాలం అడిగే ప్రశ్న, మరి నువ్వు నమ్ముతున్నావా లేక ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? Are you going to leave the Lord or are you going to walk with the Lord? Peter said, Lord, to whom shall we go? ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎక్కడ లేదు ప్రభువా, నీ దగ్గరనే. సో కమింగ్ టు జీసస్ and finding rest for your souls. మీ ఆత్మలకు విశ్రాంతి. That is the life, eternal life, నిత్య జీవం. If you are not yet saved, ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నవారిలో, if you are not yet believed, if you have not yet repented of your sins, if you have not yet trusted the Lord who died for your sins and rose again, my dear brothers and sisters, this is the high time to believe on the Lord Jesus Christ, that He died for your sins and rose again. యేసు ప్రభు నీ పాపముల గురించి చనిపోయి లేచినాడని నువ్వు నమ్మడం ఎంతో అవసరం. నువ్వు నమ్మకుంటే నరకానికి వెళ్తావు. మరణం అనేది నీకు వస్తుంది. ఆ మరణాన్ని జయించినాడు యేసు ప్రభు. అది రెండవ మరణం. నువ్వు రెండవ మరణంలోకి వెళ్ళావు. నువ్వు యేసు ప్రభు నమ్మకుంటావు, నువ్వు ఖచ్చితంగా నరకంలోకి వెళ్తావు.
కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం ఉంటుంది. మరి యేసు ప్రభుని నమ్మిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, సంఘంలో ఉన్నవారు ఉన్నారు. మరి నువ్వు ప్రభుని నమ్మినావు కదా, నువ్వు నీ ప్రభును ఎంత తెలుసుకున్నావు? నీ ప్రభును నువ్వు వెంబడించుచున్నావా? ఆర్ యూ ఫాలోయింగ్ యువర్ లార్డ్? ఇఫ్ యు ఆర్ సేవ్డ్, the Lord has given you the eternal life. He has given you freely. నీకు ఉచితంగా ఇచ్చినాడు. Do you follow Him? Do you walk with Him? Do you come closer to Him? The Lord is inviting you to come to Him, to take up His yoke and to learn of Him. Meekness. ఆయన దగ్గర సాత్వికం నేర్చుకోవాలి. When you humble yourself, don't think that you are becoming weak. Humbleness is not weakness. Humbleness is strength. తగ్గించుకోవడము ఏదో బలహీనత కాదు. మరి చాలామంది తగ్గించుకోవడము కష్టము. తగ్గించుకుంటే వాళ్ళు బలహీనులు అయిపోతారు అనుకుంటారు. అయ్యా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు తగ్గించుకుంటే బలవంతుడు అవుతావు. హంబుల్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ నాట్ వీక్నెస్. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. నీవు దేవుడు ఎదుట సార్ తగ్గించుకో, ప్రభు దగ్గర సాగిలపడు. లార్డ్, ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను ఏం లేను. యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై గ్లోరీ, యు ఆర్ మై సాల్వేషన్. మీ గాడ్ నీచులము, పాపులము, అయోగ్యులము, దేనికి పనికిరాని వారు అయినప్పటికీ ప్రభు మీ యొక్క ప్రేమను మా పైన కుమరించి మరి మీ యొక్క ప్రియకుమారుని లోకానికి పంపించినారు. మరి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మా పాపముల నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేవడంతో మరణాన్ని జయించినాడు. మరి మేము కూడా మరి ఆ మరణాన్ని జయించే నిశ్చయతను దాని మరి నిరీక్షణను మరి మీ యొక్క ప్రియకుమారుని ద్వారా మరి మేము పొందినాం. కాబట్టి ఇప్పుడు మరి మేము వందనాలు చెల్లిస్తున్నాం. మరి మేము మరణానికి భయపడకుండా దాన్ని మరి మాలో ఉండే జీవాన్ని మీరు ఇచ్చినారు. కాబట్టి ఈ లోకంలో మరి ఎక్కడ కూడా మరి దొరకని జీవము మరి నిత్య జీవ మాటలు మీ వద్ద దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు మరి మీ యొక్క సన్నిధిని ఆశ్రయించి మీ యొక్క సన్నిధిని ప్రేమించి మరి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వద్ద మరి మేము కూర్చొని నేర్చుకొని మరి గొప్ప విషయాలు జరిగించినప్పుడు
మీరే మా కృప చేయించుకుని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సమయంలో మీకు వందనాలు తండ్రి. మరి మాతో మాట్లాడిన మీకు వందనాలు తండ్రి. మరి మా లోపల నుండి మరణ భయంను తీసివేసి మరి మాకుండే జీవంను దాంట్లో మేము ఆనందించి మీ కొరకు మరి గొప్ప కార్యాలు జరిగించినప్పుడు మరి అనేకులకు మరి యొక్క సత్య సువార్తను ప్రకటించి అనేకులను మరి మీ యొక్క మార్గంలో నడిపించినప్పుడు తండ్రి మరి మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క చిత్తాన్ని ఈ లోకంలో ప్రకటించి మరి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మరి మా స్మరణ బ్యాప్టిస్ట్ సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. ఆ విధంగా చేయటకు మరి మీరే మాకు గొప్ప చేయించుకొని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము స్థలాలు చెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకోవచ్చు. మరి మీకు సన్నిధిలో మీకు నామం హెచ్చిస్తూ మా పరమ రక్షణ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను.